ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలో 7వ నామానికి అర్థాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఓం భావాయ నమః. భావః అంటే విశిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగినవాడు అని అర్థం. భవతీతి భావః. భూ అనేటువంటి ధాతువు మీద నా అనేటువంటి ప్రత్యయం వస్తే ఈ భావాహ అనేటువంటి శబ్దం ఏర్పడుతుందన్నమాట. ఈ భావశబ్దం ఏం చెప్తుందంటే, భగవంతుడు చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములతో కూడిన కన్నులు కలిగినటువంటి పింఛంతో ఒప్పుచుండేటువంటి నెమలి వలె ఇప్పటివరకు చెప్పినటువంటి, అంటే ఇంతకు పూర్వం నామముల్లో చెప్పినట్లుగా సకల విధములైనటువంటి చేతన అచేతనములన్నింటినీ కూడా, అలాగే ఇప్పుడు ఇకపై చెప్పబోయేటువంటి సకల విధములైన విభూతులతోటి పరమాత్మ అవినాభావ సంబంధం చేత విశిష్టుడై ఉండువాడు అని భావశబ్దానికి అర్థం. భావశబ్దానికి అర్థం ఏమిటంటే, ఇప్పటి వరకు విశ్వశబ్దంలోనూ విష్ణు శబ్దంలోనూ వషట్కారం అనేటువంటి శబ్దంలోనూ ముందు నామాల్లో చెప్పినటువంటి చేతనాచేతనములైనటువంటి చెప్పబడేటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో, అంటే విభూతి అంటే ఐశ్వర్యం, ఇప్పటివరకు చెప్పబడినటువంటి ఐశ్వర్యములు, అలాగే ఇక పై నామాల్లో చెప్పబడేటువంటి సకల విధములైనటువంటి ఐశ్వర్యములతోటి పరమాత్మ అవినాభావ సంబంధం చేత విశిష్టుడై ఉండేటువంటి వాడు అని భావశబ్దానికి అర్థము. ఒక చక్రవర్తి వివిధ రకాలైనటువంటి హారముల చేత అలంకృతుడై ఉంటాడు. అలాగే పరమాత్మ అనేటువంటి వాడు కూడా వివిధ రకాలైనటువంటి చేతనములతోటి వివిధ రకములైనటువంటి అచేతనములతోటి తాను కూడా అలంకృతుడై ఉంటాడు. చక్రవర్తి ఎలాగైతే అనేక హారాలని చక్కగా అలంకరించుకుని అందంగా కనబడుతూ ఉంటాడో, పరమాత్మ కూడా అనేక రకాలైన చేతనాల్ని అనేక రకములైనటువంటి అచేతనాల్ని తన యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆభరణముల కింద ధరించి తాను కూడా అందంగా ఒప్పారుతూ ఉంటాడు. ఈ భావశబ్దానికి అర్థం చెప్తూ పరాశర భట్టారకుల వారి వ్యాఖ్యానంలో ఒక ఉదాహరణని చెప్పారు. నెమలి దృష్టాంతాన్ని తెలియజేశారు. ప్రచలాకేన కళాపీవా అన్నారు. అంటే నెమలికి నెమలి పింఛానికి ఏ విధంగా అయితే అవినాభావ సంబంధం ఉంటుందో, అదేవిధంగానే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి ఈ చేతన అచేతనములకి కూడా, అంటే అనేక రకములైనటువంటి చేతన సమూహాలు, అనేక విధములైనటువంటి అచేతన సమూహాలు, వీటన్నిటికీ పరమాత్మకి అవినాభావ సంబంధం ఉన్నది. ఆభరణాలకి రాజుకి మాత్రం అవినాభావ సంబంధం లేదు. ఎందుకంటే ఆభరణాలు రాజుగారు ఆస్థానంలో కూర్చొని ఉన్నప్పుడు వేసుకుంటాడు, మళ్ళీ పడుకునేటప్పుడు ఆభరణాలు తీసేసి పడుకుంటాడు. అందువల్ల ఆభరణాలకి చక్రవర్తికి అవినాభావ సంబంధం లేదు. కానీ నెమలికి నెమలి పింఛానికి అవినాభావ సంబంధం ఉంది. అవినాభావ సంబంధం అంటే విడదీయరా అన్నటువంటి సంబంధము, ఎప్పుడూ అంటుపెట్టుకుని ఉండేటువంటి సంబంధము, దాన్ని అవినాభావ సంబంధం అని అంటారు. దీన్ని చాలా చక్కగా పరాశర భట్టారకుల వారు శ్రీరంగరాజస్తవం అనేటువంటి ఒక చక్కటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రంలో ఒక శ్లోకంలో చాలా చక్కగా నిరూపించారు. ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీ సమక్షం.
శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో 44వ శ్లోకంలో భట్రవారు ఈ విధంగా చెప్తున్నారు. భక్తుల పాలటి వరదుడైనటువంటి రంగనాథ, ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా కూడా నామరూపాలన్నీ కూడా పోగొట్టుకుని నీలో అంతర్లీనమైపోయాయి. ఆ సమయంలో చేతన అచేతనములు రెండూ కూడా నీ శరీరంగానే కదా ఉన్నాయి. అట్టి శరీరాన్ని నీవు మరలా సృష్టి దశలో నీ యొక్క స్వసంకల్పంతో విస్తరిస్తున్నావు. ప్రళయకాలంలో పరమాత్మ ఇప్పుడు మనం చూసేటువంటి వివిధ రకాలైనటువంటి గుణములు, వివిధ రకాలైనటువంటి రూపములు, వివిధ రకాలైనటువంటి నామములతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తంతటినీ కూడా తాను ముద్ద కింద చేసి సూక్ష్మ దశలో తన దివ్యమంగళ విగ్రహంలో ధరిస్తాట పరమాత్మ. మరలా సృష్టి సమయంలో వీటన్నిటినీ కూడా యథాప్రకారంగా మరలా సృష్టి చేస్తాడు. సృష్టి అంటే ఏమిటి, ప్రళయం అంటే ఏమిటి? సృష్టి అంటే చరచరాత్మకమైనటువంటి, అంటే చేతన అచేతన సమూహములతో కూడినటువంటి ప్రపంచమంతా కూడా స్థూల రూపంలో, అంటే కంటికి కనబడే విధంగా రకరకాల మనుషుల్ని చూస్తున్నాం, రకరకాల జంతువులను చూస్తున్నాం, రకరకాల పేర్లతో కొనియాడబడుతున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల గుణములతో విరాజిల్లుతున్నాయి ఈ ప్రపంచమంతా కూడా. ఎప్పుడు? సృష్టి దశలో. ఇప్పుడు మనం అందరూ సృష్టించబడ్డాం, అందరూ ఒకే విధంగా లేము, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఒక్కొక్కడికి ఉండే పేరు వేరు, ఒక్కొక్కడికి ఉండే గుణం వేరు, ఒక్కొక్కడికి ఉండే రూపం వేరు, ఆకారం వేరు. అంటే వివిధ రకాలైనటువంటి ఆకారాలు, వివిధ రకాలైనటువంటి రూపాలు, వివిధ రకాలైనటువంటి నామం, ఇలాగ నామ రూప భేదములతోటి సృష్టి స్థితిలో మనం అందరూ కూడా ఉన్నాం. ప్రళయకాలంలో ఈ నామరూప భేదములు ఏమి ఉండవు. అన్నింటినీ కూడా ఒక ముద్ద కింద సూక్ష్మ దశలోకి పరమాత్మ మార్చి తన యొక్క స్వసంకల్పంతో తన దివ్యమంగళ విగ్రహంలో అంతర్లీనం చేసుకుంటాడు. దాన్నే ప్రళయం అంటారు. అంటే స్థూల రూపంలో ఉండేటువంటి, అంటే కంటికి కనబడేటువంటి రూపంలో ఉండేటువంటి జగత్తంతా కూడా కంటికి కనబడనటువంటి సూక్ష్మ రూపాన్ని దాలిస్తే దాన్నే ప్రళయం అంటారు. కంటికి కనబడకుండా సూక్ష్మ దశలో ఉండేటువంటి ఈ ప్రపంచమంతా కూడా కంటికి కనబడే విధంగా అనేక నామరూప భేదములతో విరాజిల్తూ ఉంటే దాన్ని సృష్టి అని అంటారు. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు పరాశర భట్టారకుల వారు. రంగనాథ, ప్రళయ సమయంలో ప్రపంచమంతా కూడా నామరూపాలన్నీ కూడా విసర్జించి నీలో అంతర్లీనమై ఉన్నాయి. అప్పుడు ఈ చేతనాచేతనలు అన్నీ కూడా నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలో భాగంగానే కదా ఉన్నాయి. ఇవన్నీ నీ శరీరమే కదా. ఈ విధంగా శరీరంలో భాగంగా చెప్పబడేటువంటి చేతనాచేతనలు అన్నింటినీ కూడా నీవు మరలా సృష్టి దశలో నీ యొక్క సంకల్పంతో మళ్ళీ విస్తరిస్తున్నావు. ఈ విధంగా మన శరీరాన్ని మనం సంకల్పించుకున్నప్పుడు విస్తరించడం, తిరిగి ముడుచుకోవడం అని ఎలా చేస్తూ ఉంటామో, ఇప్పుడు మనం ఉన్నాం, మన కాలు జాపుకుని పడుకోవాలనుకుంటే కాలు జాపుకుని పడుకుంటాం, లేకపోతే కాలు ముడుచుకుని కూర్చోవాలనుకుంటే కాలు ముడుచుకుని కూర్చుంటాం. దీనికి ఎవరి పర్మిషన్ అయినా కావాలా? ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎందువల్ల ఇది మన శరీరం. మన శరీరం ఎలా కావాలంటే అలా ముడుచుకుంటాం, ఎలా కావాలంటే అలాగా విరుచుకుంటాం. అదేవిధంగానే ఈ చేతన అచేతన రూపమైనటువంటి జగత్తంతటినీ కూడా పరమాత్మ తన శరీరంగా కలిగి ఉన్నాడు. కాబట్టి సృష్టి కాలంలో వీటన్నిటిని కూడా సూక్ష్మ రూపంలో ముడుచుకుంటాడు, అంటే తనలో లీనం చేసుకుంటాడు. మరలా సృష్టి చేసేటప్పుడు పరమాత్మ ఈ యొక్క చేతన అచేతన రూపమైనటువంటి జగత్తంతటిని కూడా తాను విరుచుకుంటాడు. అంటే వివిధ రకాల నామములతోటి, వివిధ రకాల రూపములతోటి మరలా తాను సృష్టి చేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడు? ఇలా ముడుచుకోవడం అంటే ప్రళయం చేయటం, మరలా విరుచుకోవడం అంటే సృష్టించడం ఎందుకు చేస్తాడండి అంటే ఇదంతా ఒక ఆటట పరమాత్మకి. మనందరం ఎలాగైతే కాలక్షేపానికి క్యారమ్ బోర్డు, టీవీ చూడటం, లేదా సినిమా పాటలు వినటం, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఇది మన కాలక్షేపానికి మనం చేసేటువంటివి చేస్తూ ఉంటాం. కానీ మరి భగవంతుడు కాలక్షేపానికి ఏం చేస్తాడండి? ఆయన ఏం ఆట ఆడతాడండి అంటే సృష్టించడం, సంహరించడం, రక్షించడం, ఇది భగవంతుడు చేసేటువంటి పని. భగవంతుడికి లీల అంటే ఆట ఏమిటండి అంటే సృష్టించడము, సంహరించడము, రక్షించడము. లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రం ఒక సూత్రం ఉంది.
దానికి తాత్పర్యం ఇదే. పరమాత్మ ఈ జగత్తంతని కూడా సృష్టించడం, మరలా సంహరించడం, ఈ రెండు కూడా పరమాత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి ఒక ఆట అని వ్యాసాది మహర్షులందరూ కూడా నిరూపించారు. అయితే ఈ ఆట ఎందుకు ఆడతారండి ఆయన అంటే, తన ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవికి వినోదాన్ని కలిగించడం కొరకు పరమాత్మ ఈ ఆటను ఆడతాడు. అంటే సృష్టించడాన్ని, ప్రళయం చేయడం అనేటువంటి సృష్టి ప్రళయములైనటువంటి ఆటని పరమాత్మ తన భార్య అయినటువంటి, తన ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క లీల కొరకు, ఆనందం కొరకు వీటన్నిటినీ కూడా చేస్తాడు. అలా ఎలా చేస్తాడండి అంటే, దానికి చక్కగా ఉదాహరణ చెప్పారు భట్టర్ వారు. మగనెమలి, ఆడనెమలి. మగనెమలే పింఛాన్ని కలిగి ఉంటుంది. మగనెమలి తన ప్రియురాలైనటువంటి ఆడనెమలి యొక్క సంతోషం కొరకు చిత్రవర్ణ శోభితములైనటువంటి పింఛములు కలిగినటువంటి తన తోకని విప్పారజేసి ఉల్లాసంగా నాట్యం ఆడుతుంది. ఉల్లాసం అంతా తీరిపోయిన తర్వాత, అంటే తన ఆడ నెమలి యొక్క ఆనందం అంతా తీరిపోయిన తర్వాత మరలా ఆ పింఛాన్నంతటినీ కూడా ఒక్కసారిగా తాను ముడిచేసుకుంటుంది. ఇంతకీ పింఛం ఎక్కడుంది? బయట ఉందా? నెమలి యొక్క శరీరంలో ఉందా? నెమలి యొక్క శరీరంలోనే కదా ఉంది. నెమలి తన యొక్క పురి విప్పినప్పుడు ఆ యొక్క పింఛం అబ్బా ఎంత పెద్దగా విరిచిందండి. అది ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయి దాంట్లో. ఎంత పెద్ద పింఛం తన యొక్క పురిని విప్పింది ఆ నెమలి పింఛాన్ని. ఇది ఎప్పుడు చేస్తుంది? తన యొక్క ఆడ నెమలి యొక్క ఆనందం కొరకు తాను ఉల్లాసంగా నాట్యం చేసేటప్పుడు తన యొక్క తోకను విప్పి ఆ తోకలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి నెమలి పింఛాన్ని తాను విస్తరింపజేసి చక్కగా నాట్యం చేస్తుంది. ఆ ఉల్లాసం అంతా తీరిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ముడిచేస్తుంది. అంటే తోకలా ఒకటే విధంగా ఉంటుంది. నిజంగా అంత పింఛం దాంట్లో ఉందా అనేది కూడా తెలియదు. ఇంతోటి ఒక చిన్న జీవి నెమలి. ఈ నెమలియే ఇంత సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఈ నెమలిని సృష్టించినటువంటి భగవంతుడు ఇంకెంత సామర్థ్యాన్ని కలిగి ఉండాలి? నెమలి యొక్క తోకలోనే ఇన్ని వర్ణాలతో కూడి ఉన్నటువంటి పింఛములు ఉన్నప్పుడు భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో అనేక వర్ణములతోటి, అనేక రూపములతోటి, అనేక నామములతో కూడి ఉన్నటువంటి ఈ చరాచరమైన జగత్తు ఉండటంలో ఏమిటి ఆశ్చర్యం? అందువల్లనే నానావర్ణ చిత్రితములైనటువంటి పింఛములని సముదాయాన్ని కలిగినటువంటి ఈ నెమలిని భగవంతుడికి ఉపమానంగా చక్కగా తెలియజేశారనమాట. నెమలి ఎలాగైతే తన పింఛములని విప్పినప్పుడు రకరకాల వర్ణములతో కూడినటువంటి ఆ నెమలి పింఛాలను సేవిస్తున్నామో, అదేవిధంగానే పరమాత్మ అనేటువంటి వాడుగా సృష్టించినప్పుడు వివిధ రూపాలతో కూడి ఉన్నటువంటి, వివిధ గుణములతో కూడి ఉన్నటువంటి చరాచరమైనటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. నెమలి మరలా పింఛం ముడి చేసుకుంటే ఏమీ కనపడదు, ఒక తోక ఒకటే ఉంటుంది. అదేవిధంగానే పరమాత్మ కూడా ప్రళయకాలంలో మొత్తం అంతటినీ కూడా సూక్ష్మ దశలోకి మార్చేసుకుంటాడు. అప్పుడు వివిధ రకాల రూపాలు కనబడవు, వివిధ రకాల నామములు కనబడవు, వివిధ రకాల వర్ణములు కనబడవు. ఈ విధంగా పరమాత్మ అనేటువంటి వాడు ఈ విచిత్రమైనటువంటి చిదచిత్ ప్రపంచ సృష్టి ప్రళయ రూప క్రీడా విశేషము చేస్తూ ఉంటాడు. ఎట్లాగైతే నెమలి పింఛానికి నెమలికి విడదీరాని సంబంధం ఉందో, అదేవిధంగానే నెమలి పింఛముగా చెప్పబడేటువంటి ఈ చేతన అచేతన పూర్వకమైనటువంటి ప్రపంచమంతా కూడా పరమాత్మతోటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నది. మన చేతన అచేతనములు, చిత్తు అచిత్తు. చిత్తు అంటే చైతన్యం కలిగినటువంటి జీవులు, అచిత్ అంటే చైతన్యం లేనటువంటి ఈ యొక్క శరీరములు, ఈ ప్రకృతి. ఈ రెండింటినీ కూడా పరమాత్మ విశిష్టంగా, అంటే వీటి రెండింటినీ కూడా కూడి తన యొక్క దివ్యమంగళ విగ్రహంలో ధరించి ఉన్నాడు. ఈ ప్రపంచంతో పరమాత్మకి అవినాభావ సంబంధం ఉన్నది. అందువల్ల భగవంతుడు విశిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగినవాడు. చేతన విశిష్టము అంటే కూడి ఉండుట అని అర్థం. భగవంతుడు చేతన అచేతనములతో కూడి తాను చక్కటి ఆకారాన్ని ధరించి ఉండి వేంచేసి ఉన్నాడు అని భావ అనేటువంటి నామము మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ భావశబ్దానికి అర్థం అదనమాట. భావ అంటే విశిష్టమైనటువంటి ఆకారములను కలిగి ఉన్నవాడు అని అర్థం. తర్వాత నామం చెప్తున్నారు, భూతాత్మ. ఓం భూతాత్మాయ నమః, ఓం భూతాత్మనే నమః. భూతాత్మ అంటే ఏమిటి?
భూతములకు ఆత్మ, భూతానాం ఆత్మ భూతాత్మ అని మనకి చక్కగా అర్థం చెప్పారు. అంటే తనకు శరీరంగా ఉండేటువంటి సమస్త భూతములకు కూడా ఆత్మ ఎవరో ఆయనే పరమాత్మ. అందువల్ల పరమాత్మకు అనేటువంటి వాడిని భూతాత్మ అని అన్నారు. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటండి? సర్వభూతములకే ఆత్మ అన్నారు, బాగానే ఉంది. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనేటువంటి దానికి అర్థం ఏమిటండి అంటే ఆప్నోతి ఇది ఆత్మ అని వ్యుత్పత్తి చెప్పింది. అంటే శరీరం అంతా కూడా వ్యాపించి ఉండి, అంటే ప్రవేశించి ఉండి దానికి ప్రవృత్తిని కలిగించేటువంటి జ్ఞానస్వరూపుడు ఆత్మ అని చెప్పబడతాడు. మరి అలా అయితే ఆకాశం కూడా అంతా వ్యాపించి ఉంటుంది కదండి. ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది, కానీ అది ఇతర పదార్థములలో బాహ్యంగానే తప్ప అంతఃప్రవేశం చేసి ఉండదు. కానీ ఆత్మ అనేటువంటిది అంతఃప్రవేశం చేసి ఉంటుంది. అంతఃప్రవేశం చేసి ఉండటం అంటే ఈ శరీరంలోనికి జీవాత్మ అనేటువంటి వాడు ప్రవేశించి తనకుండేటువంటి జ్ఞానంతో శరీరమంతా కూడా ప్రేరేపణ కలిగిస్తాడు. జీవుడు లోపల ఉంటేనే కదా ఈ శరీరం పనిచేస్తుంది. చెయ్యి కదలటం కానీ, కన్ను చూడటం కానీ, ముక్కు వాసన పీల్చడం కానీ, నోరు మాట్లాడటం కానీ, లేకపోతే తినటం కానీ, శరీరం చేసేటువంటి సకల విధమైనటువంటి వ్యాపారాలకి కారణం ఏది? లోపల ఉండేటువంటి జీవాత్మ. ఆ జీవుడి కనుక లేకపోతే శరీరం ఉలకదు పలకదు. శరీరంలో జీవుడు వెళ్ళిపోయాడండి, అయిపోయిందండి, అంతా అయిపోయిందని తగలెట్టేయడమే అంటాం, శవం అంటాం. అంటే సారము లేనటువంటిది. అందువలన జీవాత్మ అనేటువంటి వాడు శరీరంలోకి వ్యాపించడం మాత్రమే కాకుండా ఈ శరీరాన్ని తాను శాసిస్తాడు. ఈ విధంగా జీవాత్మ యొక్క లక్షణాన్ని బట్టి జీవాత్మ అనేటువంటి వాడు శరీరంలోనికి తాను ప్రవేశించి తనకుండేటువంటి జ్ఞానంతో ఈ దేహాన్ని ప్రవర్తింపచేస్తూ దానికి శాసకుడై ఉంటాడు జీవాత్మ అనేటువంటి వాడు. అట్లాంటి వాడిని ఆత్మ అంటారు. అందువల్ల దేహం అనేటువంటిది జీవాత్మకి సొత్తుగా చెప్పబడుతుంది. స్వస్వామి భావ సంబంధం జీవాత్మకి ఈ శరీరానికి ఉండేటువంటి సంబంధం. జీవాత్మ ఈ శరీరానికి స్వామి, ఈ శరీరం జీవాత్మకి సొత్తు. సొత్తు అనేటువంటిది మనకి ఎలాగైతే వినియోగపడుతుందో, మన ఇష్ట వినియోగార్హంగా ఉంటుందో, అదేవిధంగానే లోపల ఉండేటువంటి జీవుడికి కూడా ఈ శరీరం ఇష్ట వినియోగార్హంగా ఉంటుంది. అయితే మరి ఈ స్వస్వామిభావ సంబంధం మనకి ఇంటితోనూ ఉంది, భార్యతోనూ ఉంది. భార్య కూడా మనం చెప్పిన మాట ఉంటుంది కదండి, భార్య కూడా మన చేత శాసింపబడుతుంది కదండి. అంటే ఎంత శాసించబడినప్పటికీ కూడా భార్యకి మనకు ఉండేటువంటి సంబంధం అవినాభావ సంబంధం కాదు, ఎప్పుడూ శాసించబడాలి. భార్య ఎప్పుడు శాసించబడుతుందా? ఒక్కోసారి పాపం వస్తే పక్కెళ్ళి నీ మా చెప్పొచ్చాలే అని వెళ్ళిపోతుంది. కానీ అలాగా శరీరం ఎప్పుడైనా మనం చెప్పినట్టుగా వినకుండా ఉంటుందా? అది ఉండదే. లోపల ఉండేటువంటి జీవుడికి ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడూ శాసింపబడుతూనే ఉంటుంది జీవుడి చేత. ఈ శరీరము జీవుడికి సొత్తు, భార్య మనకు సొత్తే, కానీ మనకు ఉండేటువంటి ఇల్లు మనకు సొత్తే. కానీ ఆ ఇల్లు మన కంట్రోల్లో ఉన్నంతసేపు మనం ఏమైనా చేయొచ్చు. అదే ఇల్లు ఎవరో కబ్జా చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఆ ఇంటిని ఏమైనా చేయగలుగుతామా? మార్పులు చేయగలుగుతామా? మార్పులు చేయలేం. ఇంతకీ సొత్తు మందే. దీన్ని అంటారు సొమ్ము ఒకటిది సోకొకటిది అని అంటుంటారు మన వాళ్ళు. సొమ్మేమో మంది, కానీ మనం దాన్ని అనుభవించలేము. దాన్ని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాడు ఇంకొకడు. అలాగే ఇల్లు మందైనప్పటికీ కూడా అది మన అధీనంలో ఉన్నప్పుడే దాన్ని వినియోగించగలుగుతాం. మనకంటా బలమైన వాడు దాన్ని కనుక కబ్జా చేసి కూర్చుంటే దాన్ని మనం ఏమైనా శాసించగలుగుతామా? దాన్ని మనం అనుభవించగలుగుతామా? అనుభవించలేము. అదేవిధంగానే భార్య కూడా అంతే. ఒక్కోసారి శాసింపబడుతుంది, ఒక్కోసారి ఆవిడే మనల్ని శాసిస్తుంది. కానీ ఈ శరీరం మాత్రం ఎప్పుడు లోపల ఉండేటువంటి జీవుడి చేత శాసింపబడుతుందే తప్ప ఇది తిరిగి జీవుని శాసించదు. అందువలన స్వస్వామిభావ సంబంధం అనేటువంటిది జీవాత్మకి ఈ శరీరానికి చక్కగా కుదురుతుంది.
ఈ జీవాత్మ అనేటువంటి వాడు ఎలాగైతే ఈ శరీరంలో ప్రవేశించి ఈ శరీరాన్ని నియమిస్తూ శాసిస్తూ ఉంటాడో, అదేవిధంగానే పరమాత్మ అనేటువంటి వాడు కూడా ఈ లోపల ఉండేటువంటి జీవుడిలోనికి తాను ప్రవేశించి ఆ జీవుణ్ణి ఆయా శరీరాల్లోనికి ప్రవేశపెట్టి తన యొక్క ఆజ్ఞకి అనుగుణంగా తాను వినియోగించుకుంటాడు. ఈ జీవుడు లోపల ఉండేటువంటి జీవుడు మన శరీరంలో స్వతంత్రంగా వచ్చాడు. ఎందువల్ల లోపల ఉండేటువంటి జీవుడు సూక్ష్మ రూపాన్ని కలిగి ఉంటాడు, అనురూపాన్ని కలిగి ఉంటాడు. ఆ జీవుడికి చేతులు కాళ్ళు ఏమి ఉండవు. అందువల్ల తనంతట తాను స్వతంత్రంగా ఏ శరీరంలో ప్రవేశించలేడు. జీవుడు జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ కూడా ఆ జీవుడికి ఉండేటువంటి జ్ఞానంతో జీవుడు ఏ శరీరంలోకి తాను స్వతంత్రంగా ప్రవేశించలేడు. దేవతా శరీరంలోకి కానీ, మనుష్య శరీరంలో కానీ, జంతు శరీరంలో కానీ, మనకి ఇష్టమైనటువంటి అందమైన శరీరంలోనికి వాడు ఇష్టం వచ్చినట్టు జీవుడు ప్రవేశించలేడు. ఎవరు ప్రవేశపెట్టాలి? భగవంతుడు అనేటువంటి వాడు ప్రవేశపెట్టాలి. ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఈ జీవుని ఏదో పలానా శరీరంలో ప్రవేశపెట్టకపోతే ఆ జీవుడి యొక్క జ్ఞానం ప్రకాశించదు. అందువల్ల పరమాత్మ అనేటువంటి వాడు ఈ లోపల ఉండేటువంటి జీవుణ్ణి, అంటే చైతన్యం కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపైనటువంటి జీవుణ్ణి, చైతన్యం లేనటువంటి అచేతనంగా చెప్పబడేటువంటి ఈ శరీరాన్ని, రెండింటినీ కూడా తాను ధరించి ఉంటాడు. రెండింటిలోనికి పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. జీవాత్మలోకి ప్రవేశించి ఆ జీవాత్మని ఈ శరీరంలోకి ప్రవేశపెట్టి తాను లోపల అంతరాత్మగా వేంచేసి ఉన్నాడు. అందువలన భగవంతుడు అనేటువంటి వాడు సర్వభూతములకి కూడా తాను ఆత్మగా చెప్పబడుతున్నాడు. దీన్ని మనకి ఉపనిషత్ చెప్తోంది. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యహ పృథివీమంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృతః. ఇది ఒక శృతివాక్యం. ఈ శృతివాక్యం ఏం చెప్తోందండి అంటే, యహ పృథివ్యాం తిష్టన్, ఎవడు పృథివీ యందు ఉన్నాడో, ఎవడు పృథివీ అంటే భూమి యందు ఉన్నాడో, అంటే బల్ల మీద పుస్తకం పెట్టినట్టుగానే పరమాత్మ అనేటువంటి వాడు భూమి యందు ఉన్నాడా అంటే దానికి అర్థం అలా కాదుట. పృథివ్యా అంతరః, భగవంతుడు పృథివీ యందు ఉన్నాడంటే అర్థం ఏమిటంటే దాని తర్వాత వాక్యం చెప్తోంది. పృథివ్యా అంతరః, భగవంతుడు పృథివీ లోపల ప్రవేశించి ఉన్నాడు అని సవరణ చేస్తోంది ఆ వాక్యం. ముందేమో యహ పృథివ్యాంతిష్టన్, ఎవడు పృథివీ యందు ఉన్నాడో అంటే మనం ఏమనుకుంటాం, బల మీద పుస్తకం ఉన్నట్టుగా భగవంతుడు కూడా పృథివీ మీద భూమి మీద ఉన్నాడు కాబోలు అనుకుంటాం. కానీ అలా కాదయా అని మనకు వేదవాక్యం చెప్తోంది. పృథివ్యా అంతరః, ఆ పృథివీ లోపల ప్రవేశించి ఉన్నాడు పరమాత్మ. అయితే పృథివీ లోపల పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు కదా, ఆ భూమికి ఏమన్నా ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు మన లోపల జీవుడు ప్రవేశించి ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. లోపల జీవుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరం అనేది పనిచేస్తోందని మనకు తెలుస్తుంది. జీవుడు కానీ లేకపోతే శరీరం పనిచేయదు. అలాగా పృథివీ లోపల పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని వాక్యం చెప్తోంది. కాబట్టి పృథివీకి కూడా తన లోపల పరమాత్మ ఉన్నాడని ఏమైనా తెలుస్తుందా అంటే, పరమాత్మ తన లోపల ఉన్నాడని భూమికి ఏమీ తెలియదు. దాన్నే తర్వాత వాక్యం చెప్తోంది. యం పృథివీం నవేద, యం పృథివీం నవేద. ఈ మూడో వాక్యం, మొదటి వాక్యమేమో యహ పృథివ్యాం తిష్టన్, ఎవడు పృథివీ యందు ఉన్నాడో అని. పృథివీ అందు ఉండటం అంటే అర్థం ఏమిటి? పరమాత్మ భూమి లోపల ప్రవేశించి ఉన్నాడు అని అర్థము. పృథివ్యా అంతరః. తర్వాత వాక్యం చెప్పింది యం పృథివీం నవేద, కానీ దాని భూమి లోపల ప్రవేశించి ఉన్నప్పటికీ ఆ భూమికి పరమాత్మ దాని లోపల ప్రవేశించి ఉన్నాడు అని తెలుసా అంటే తెలియదు. దాన్నే ఇక్కడ వాక్యం చెప్తాం, యం పృథివీం నవేద, తాను అంతఃప్రవేశం చేసి ఉన్నాడు అని చెప్పి పృథివీకి తెలియదు. కానీ ఈ పృథివీ మాత్రం పరమాత్మకి శరీరమే. అదే తర్వాత వాక్యం చెప్తోంది. యస్య పృథివీ శరీరం, ఏ పృథివీ అయితే పరమాత్మకి శరీరంగా ఉన్నదో. శరీరం అని ఎప్పుడైతే చెప్పారో, శరీరం అనేటువంటి లోపల ఉండేటువంటి జీవుడి చేత ఎట్లాగైతే శాసింపబడుతుందో, ఈ పృథివీని శరీరంగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ కూడా పృథివీని శాసిస్తున్నాడు. అదే తర్వాత వాక్యం చెప్తోంది. యహ పృథివీం అంతరః యమయతి, ఏ భగవంతుడైతే పృథివీ యొక్క లోపలికి ప్రవేశించి యమయతి నియమిస్తూ ఉన్నాడో అని చెప్పి. అంతేకాకుండా ఒక్క భూమి లోపల మాత్రమే ఉన్నాడు పరమాత్మ లేదే. తర్వాత వాక్యం చెప్పింది. యహ తేజసి తిష్టన్, యహ అప్సు తిష్టన్, యహ వాయో తిష్టన్, యహ ఆత్మని తిష్టన్. అంటే ముందు చెప్పినటువంటి వాక్యంలాగా పృథివీ లోపల ఎలాగైతే పరమాత్మ ప్రవేశించి
ఆ పృథివీ అనేటువంటిది కూడా తనలో ఎప్పటి నుంచో ఆ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని ఎట్లాగైతే తెలుసుకోలేదో, ఆ భూలోకము, ఆ భూమి పరమాత్మకి ఎట్లాగైతే శరీరమో, అదేవిధంగానే యహా తేజసీ తిష్టన్, పరమాత్మ అనేటువంటి వాడే తాను తేజస్సులోనూ అంటే అగ్నిలోనూ ప్రవేశించున్నాడు, అగ్నిని తన శరీరంగా కలిగి ఉన్నాడు. యహ అప్సు తిష్టన్, అదేవిధంగా పరమాత్మే తాను నీటిలోనూ ప్రవేశించి ఉన్నాడు. యహ వాయో తిష్టన్, తాను వాయువులోనూ ప్రవేశించి ఉన్నాడు. యహ ఆత్మని తిష్టన్, అలాగే పరమాత్మ ఆత్మలోనూ ప్రవేశించి ఉన్నాడు. భూమిలోను, నీటిలోను, వాయువులోను, అగ్నిలోను, ఆకాశంలోను పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుని కూడా చెప్పి దాంట్లో పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు అని వేదం చెప్తోంది. అన్నింట్లోనూ ఉన్నాడని ఒక మాట చెప్పే, చాలా చెప్పకుండా భగవంతుడు భూమిలోనూ ఉన్నాడు, నీటిలోనూ ఉన్నాడు, వాయువులోనూ ఉన్నాడు, అగ్నిలోనూ ఉన్నాడు, ఆకాశంలోనూ ఉన్నాడు, ఉండి దాన్ని తన శరీరంగా కలిగి ఉండి దాన్ని నియమిస్తూ ఉన్నాడు అని ఎట్లాగైతే వేదం చెప్పిందో, అలాగే అదే వేదం ఏం చెప్పిందంటే యహ ఆత్మని తిష్టన్, అదేవిధంగా పరమాత్మ అనేటువంటి వాడు కూడా ఈ జీవాత్మలో ప్రవేశించి ఉన్నాడు. అంతర్వ్యాప్తమై ఈ జీవాత్మను కూడా తాను నియమిస్తూ జీవాత్మను కూడా తన శరీరంగా కలిగి ఉన్నాడు అని మనకి చెప్తూ చివరగా ఏషతే ఆత్మ అంతర్యామి అమృత, మొత్తానికి పరమాత్మ అనేటువంటి వాడు ఈ జీవాత్మకి తాను అంతరాత్మగా ఉంటూ వాటన్నిటినీ కూడా తాను కూడా నియమిస్తూ ఉన్నాడు. అమృతస్వరూపుడై ఉన్నాడు. ఆయనకి మనం శరీరభూతులమైన పరతంత్రులము అని ఈ వాక్యం మనకి ముగిస్తూ చక్కటి అర్థాన్ని మనకు తెలియజేసింది. అంటే ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మకి శరీరము. శరీరం ఎలాగైతే లోపల ఉండేటువంటి జీవుడికి పరతంత్రమో ఆధారపడి ఉంటుందో లోపల ఉన్న జీవుడి మీద, అదేవిధంగానే ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మ చేత ప్రవేశింపబడి ఉండటం చేత ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉన్నది. పరమాత్మకి పరతంత్రమే ఉన్నది. కారణం ఈ జగత్తంతా కూడా పరమాత్మకి శరీరం కాబట్టి అని ఈ విధంగా శరీరాత్మభావ సంబంధాన్ని సుబాలోపనిషత్తు, అదేవిధంగానే అనేక రకమైనటువంటి ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మకి ప్రపంచానికి ఉండేటువంటి శరీరాత్మ సంబంధాన్ని చాలా చక్కగా తెలియజేశాయి. అంతేకాకుండా శ్రీరామాయణం, విష్ణు పురాణాదులు కూడా ఇదే విషయాన్నే చాలా చక్కగా మనకి తెలియజేశాయి. భగవంతుడి గురించి చెప్తూ శ్రీరామాయణం లోకమంతా కూడా పరమాత్మ యొక్క శరీరము. జగత్సర్వం శరీరంతే, జగత్సర్వం శరీరంతే, ఓ పరమాత్మ ఈ జగత్తంతా కూడా నీ శరీరమే కదయా అని రామాయణంలో దేవతలందరూ కూడా రాముని కొనియాడేటువంటి సందర్భంలో చాలా గొప్పగా తెలియజేశారు. తత్సర్వం వై హరేస్తను, విష్ణు పురాణం కూడా అదే చెప్పింది. ఈ జగత్తంతా కూడా హరి యొక్క శరీరము. తత్సర్వం వై హరేస్తను, హరి యొక్క తనుహు శరీరము అని మనకి విష్ణు పురాణం కూడా తెలియజేస్తూ ఉండటం చేత మొత్తానికి ఈ భూతాత్మ అనేటువంటి ఈ నామం మనకి ఏం చెప్తుందండి అంటే పరమాత్మ సకల భూతములకు, భూతం అంటే పంచభూతములు, పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతములకి కూడా పరమాత్మ ఆత్మ. ఎప్పుడైతే పంచభూతములకి పరమాత్మ ఆత్మ అని చెప్పారో ఏ వస్తువు తయారైనా కూడా ఈ పంచభూతాలతోనే తయారు చేయబడుతుంది. లోకంలో ఈ ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు కూడా పంచభూతములతో తయారు చేయబడింది, ప్రాకృతమైంది. ఎప్పుడైతే పంచభూతములకి పరమాత్మయే ఆత్మ అన్నప్పుడు మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా పరమాత్మయే ఆత్మగా చెప్పబడుతున్నాడు. సర్వభూతములకు భగవంతుడే ఆత్మ, ఈ సర్వభూతములు కూడా పరమాత్మకి శరీరము అని ఈ యొక్క నామం మనకి తెలియజేస్తూ ఉన్నది. మరిన్ని విషయాల్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.